హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రెషర్స్ నౌ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం IBPS SO కి సంబంధించిన 2023 సిలబస్ అదేవిధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకున్నాము. బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కి సంబంధించిన సిలబస్ అదేవిధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ ఈ వీడియోలో చూద్దాం. సో ఆల్రెడీ మనం IBPS SO నోటిఫికేషన్ లో చూసాం కదా, ఏ పోస్టులకు మనకి వేకెన్సీస్ అనేవి ఉన్నాయని. స్పెషలిస్ట్ ఆఫీసర్ రోల్ లో కనుక మనం చూస్తే IT ఆఫీసర్, అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్, రాజభాష అధికారి, HR, అదేవిధంగా పర్సనల్ ఆఫీసర్, లా ఆఫీసర్ అండ్ మార్కెటింగ్ ఆఫీసర్ వేకెన్సీస్ పడినాయి అని మనం నోటిఫికేషన్ లో చెప్పుకున్నాం కదా. ఎవరైతే నోటిఫికేషన్ వీడియో చూడలేదో ఒకసారి నోటిఫికేషన్ వీడియో చూడండి. సో ఫస్ట్ మనం IBPS SO ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాము. ప్రిలిమ్స్ సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్, ఫర్ లా ఆఫీసర్ అండ్ రాజభాష అధికారికి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది చూద్దాము. సో రీజనింగ్ వచ్చేసరికి మనకి టోటల్ గా 50 క్వశ్చన్స్ ఉన్నాయి. టోటల్ మార్క్స్ 50, 40 మినిట్స్ లో మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇది సెక్షనల్ టైమింగ్ అనమాట. సో అదేవిధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ చూసినట్లయితే మనకి 50 క్వశ్చన్స్, 25 మార్క్స్ 40 మినిట్స్ లో కంప్లీట్ చేయాలి. జనరల్ అవేర్నెస్ విత్ స్పెసిఫిక్ రిఫరెన్స్ టు బ్యాంకింగ్ ఇండస్ట్రీ, ఇది మనకి 50 క్వశ్చన్స్, 50 మార్క్స్ 40 మినిట్స్, టోటల్ గా మనకి 120 మినిట్స్ మనకి టోటల్ గా ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో టోటల్ గా చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ 150 క్వశ్చన్స్ మనకి 125 మార్క్స్ 120 మనకి మినిట్స్ అన్నమాట. ఇది ఓవరాల్ గా మనకి లా ఆఫీసర్ అదేవిధంగా రాజభాష అధికారికి సంబంధించిన ప్రిలిమ్స్ ఎగ్జామ్ ప్యాటర్న్. సో ఫర్దర్ గా మూవ్ ఆన్ అంటే మనకి ఇక్కడ అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్, మార్కెటింగ్ ఆఫీసర్, HR, పర్సనల్ ఆఫీసర్, IT ఆఫీసర్ సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్, ప్రిలిమ్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఇచ్చారు. దానికి సంబంధించి కూడా కంప్లీట్ డీటెయిల్స్ మనం చూద్దాము. సో రీజనింగ్ వచ్చేసరికి మనకి 50 క్వశ్చన్స్, 50 మార్క్స్ 40 మినిట్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 50 క్వశ్చన్స్, 25 మార్క్స్ 40 మినిట్స్, ఆప్టిట్యూడ్ 50 క్వశ్చన్స్, 50 మార్క్స్ 40 మినిట్స్, టోటల్ గా మనకి 150 క్వశ్చన్స్ ఉంటాయి. 125 మార్క్స్, ఇది కూడా మనకి టోటల్ గా 120 మినిట్స్ అన్నమాట. ఇది సెక్షనల్ టైం అని ఇచ్చారు చూడండి. ఈ సెక్షన్ రీజనింగ్ తీసుకుంటే మీరు 40 మినిట్స్ లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇంగ్లీష్ 40 మినిట్స్, అదేవిధంగా ఆప్టిట్యూడ్ కూడా 40 మినిట్స్ టైం ఉంటుంది. మనకి ఫర్దర్ గా ఎక్స్ట్రా టైం అనేది ఇవ్వదు. సెక్షనల్ వైజ్ మనకి ఇక్కడ ఉంటుంది కాబట్టి ఎగ్జామ్ మనం విత్ ఇన్ 10 మినిట్స్ లో మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ మీడియం ఆఫ్ ఎగ్జామ్ చూడండి, మనకి ఇంగ్లీష్ అండ్ హిందీలో మనకి ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇక్కడ చూడండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్, candidates have to qualify in each of the 3 tests by securing minimum cut-off marks. మనకి ఆ 3 టెస్ట్లు ఏవైతే అక్కడ ఉన్నాయో మినిమం కట్-ఆఫ్ మార్క్స్ అనేవి మనకి ఉంటుంది. అది IBPS డిసైడ్ చేస్తుంది. సో మీరు అనేది క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రీజనింగ్ కట్-ఆఫ్, ఇంగ్లీష్ కట్-ఆఫ్, ఆప్టిట్యూడ్ కట్-ఆఫ్ ఏదైతే ఉంటుందో మీరు కంపల్సరీగా మీరు క్వాలిఫై అవ్వాలి. సో ఆ మినిమం మనకి మార్క్స్, కట్-ఆఫ్ మార్క్స్ వస్తేనే మీరు క్వాలిఫై అవుతారని ఇక్కడ క్లియర్ గా ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ IBPS SO మెయిన్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దామండి. అది కూడా మనకి లా ఆఫీసర్, IT ఆఫీసర్, అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్, HR, మార్కెటింగ్ ఆఫీసర్ సంబంధించి మనకి ప్రొఫెషనల్ నాలెడ్జ్ అనేది మనకి టోటల్ గా 60 క్వశ్చన్స్ ఉంటాయి, 60 మార్క్స్ అండ్ 45 మినిట్స్. ప్రొఫెషనల్ నాలెడ్జ్ అంటే ఏం లేదండి, మీ ఫీల్డ్, IT ఆఫీసర్ అంటే ITకి సంబంధించి, అగ్రికల్చరల్ ఆఫీసర్ అంటే అగ్రికల్చర్ సంబంధించిన ప్రొఫెషనల్ నాలెడ్జ్ కి సంబంధించిన మీకు క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. మీ ఫీల్డ్ కి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు. సో దానికి సంబంధించిన ఎగ్జామ్ అన్నమాట ఇది. మెయిన్స్ ఎగ్జామ్ లో మీరు లా ఆఫీసర్ అయితే లాకి సంబంధించి ఇలా మీ ఫీల్డ్ స్పెసిఫిక్ క్వశ్చన్స్ ఉంటాయి. 60 క్వశ్చన్స్, 60 మార్క్స్ మనకి 45 మినిట్స్ లో ఈ మెయిన్స్ ఎగ్జామ్ అనేది మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ రాజభాష అధికారికి మెయిన్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ డిఫరెంట్ గా ఇచ్చారు చూడండి. ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఆబ్జెక్టివ్ వచ్చేసరికి మనకి 45 క్వశ్చన్స్ ఉంటాయి. అదేవిధంగా 30 మినిట్స్ లో మనం ఇది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ప్రొఫెషనల్ నాలెడ్జ్ డిస్క్రిప్టివ్ అంటే ఎస్ఏ టైప్ కానీ ఏదైనా ఇస్తారు, అది వచ్చేసరికి మనకి 30 మినిట్స్ లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఈ రెండు కలిపి మనకి టోటల్ గా 60 మార్క్స్ ఉంటుంది. ఇక్కడ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 2 అని ఇచ్చారు. సో ఈ ప్రొఫెషనల్ నాలెడ్జ్ డిస్క్రిప్టివ్, ఇది చూడండి క్లియర్, ఇది డిస్క్రిప్టివ్, ఇది ఆబ్జెక్టివ్. ఇది రాజభాష అధికారికి సంబంధించిన మెయిన్స్ ఎగ్జామ్ ప్యాటర్న్. సో ఫర్దర్ గా మూవ్ ఆన్ అంటే నెగిటివ్ మార్కింగ్ గురించి కూడా ఇచ్చారండి. బోత్ ప్రిలిమ్స్ అదేవిధంగా మెయిన్స్ లో కూడా మనకి నెగిటివ్ మార్కింగ్ ఉందని ఇచ్చారు. అది ఎంత అంటే 0.25 అంటే 1/4 ఆఫ్ ది మార్క్ అనేది డిడక్ట్ చేయడం జరుగుతుంది మీరు రాంగ్ ఆన్సర్ కనుక చేసినట్టయితే. ఓకే, సో ఒకవేళ మీరు రాంగ్ ఆన్సర్ కాకుండా బ్లాంక్ వదిలేస్తే మీకు ఎటువంటి డిడక్షన్ అనేది జరగదు. బట్ రాంగ్ ఆన్సర్ మాత్రం 1/4 ఆఫ్ ది మార్క్ డిడక్ట్ చేస్తాము అని క్లియర్ గా ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ మనం సిలబస్ చూద్దామండి. డీటెయిల్ సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే రీజనింగ్ ఏ టాపిక్స్, ఆప్టిట్యూడ్ ఏ టాపిక్స్, ఇంగ్లీష్ ఏ టాపిక్స్ అనేది ఇప్పుడు చూద్దాము. సో ఎవరైతే ఓవరాల్ గా మనకి ఇప్పుడు దాకా మన ఫ్రెషర్స్ నౌ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అంటే మన ఫ్రెషర్స్ నౌ ఛానల్లో
మాక్ టెస్ట్లు కూడా ఉన్నాయండి. మీరు కనుక మాక్ టెస్ట్లు ఎవరైతే ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నారో ఇక్కడ చూడండి, IBPS SO ప్రిలిమ్స్ మాక్ టెస్ట్లు అనేవి ఉన్నాయి. అదేవిధంగా మెయిన్స్ కి సంబంధించి కూడా మన ఫ్రెషర్స్ లో అప్లోడ్ చేస్తున్నాము. ప్రస్తుతానికైతే IBPS SO ప్రిలిమ్స్ సంబంధించిన మాక్ టెస్ట్లు ఉన్నాయి. ఎవరైతే ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నారో mockTest.freshesnow.com కి వచ్చి మీరు ఇక్కడ సెర్చ్ అని ఉంది కదా, సెర్చ్ చేసినా కానీ మీకు ఫర్ ఎగ్జాంపుల్ IBPS అని సెర్చ్ చేస్తున్నాను చూడండి. IBPS SO కి సంబంధించి మనకి ప్రిలిమ్స్ అని వచ్చింది కదా, అది క్లిక్ ఇస్తే మీకు ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. IBPS SO ప్రిలిమ్స్ మాక్ టెస్ట్ ఇది మనకి 365 days వ్యాలిడిటీ ఉంటుందండి. ఓన్లీ 99 రూపీస్ కి మాత్రమే మనము IBPS SO ప్రిలిమ్స్ మాక్ టెస్ట్ అనేవి మన మాక్ టెస్ట్ పోర్టల్లో ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో కంపల్సరీగా ఇవి ప్రాక్టీస్ చేయండి. అదేవిధంగా IBPS SO కి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా మన ఫ్రెషర్స్ నౌ వెబ్సైట్ లో ఉన్నాయండి. ఒకసారి మీరు క్లిక్ ఇచ్చినట్టయితే ఇక్కడ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా క్లియర్ గా మనకి ఇక్కడ PDF డౌన్లోడ్స్ అనేది అట్ ది ఎండ్ ఆఫ్ ది ఆర్టికల్ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి చూడండి, IBPS SO ప్రిలిమ్స్ ప్రీవియస్ పేపర్స్, అది రాజభాష అధికారి అండ్ లా ఆఫీసర్ వీళ్ళకి, అదేవిధంగా డిఫరెంట్ క్వశ్చన్ పేపర్స్ లైక్ 2013 ఇలా డిఫరెంట్ వేరియస్ పేపర్స్ అన్ని కూడా మనం కలెక్ట్ చేసి మన ఫ్రెషర్స్ నౌ ఛానల్లో అందించడం జరుగుతుంది. ఎవరైతే ఈ ప్రీవియస్ పేపర్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారో మన ఫ్రెషర్స్ నౌ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో రీజనింగ్ సిలబస్ కనుక చూసినట్లయితే మనము సీటింగ్ అరేంజ్మెంట్స్, బ్లడ్ రిలేషన్స్, ఆర్డర్ అండ్ ర్యాంకింగ్, పజిల్స్, డిస్టెన్స్ డైరెక్షన్, ఆల్ఫా న్యూమరిక్ సిరీస్, వెర్బల్ రీజనింగ్, ఇన్ఈక్వాలిటీస్, సిలాజం, ఇన్పుట్ అవుట్పుట్, అదేవిధంగా డేటా సఫిషియన్సీ, వీటికి సంబంధించిన చాప్టర్స్ లో మనకి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది రీజనింగ్ లో. అదేవిధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ చూసుకున్నట్లయితే పారా జంపుల్స్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, క్లోజ్ టెస్ట్, సెంటెన్స్ కరెక్షన్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, పారా సెంటెన్స్ కంప్లీషన్, స్పాటింగ్ ఎర్రర్స్, రీడింగ్ కాంప్రహెన్షన్ మీద మనకి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ కనుక మీరు చూసినట్టయితే నంబర్ సిరీస్, టైమ్ అండ్ ఎనర్జీ, డేటా ఇంటర్ప్రిటేషన్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్, డేటా సఫిషియన్సీ, మెన్సురేషన్, పర్ముటేషన్, కాంబినేషన్, యావరేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్ రేషియో, ప్రపోర్షనల్ వర్క్, సింప్లిఫికేషన్, అప్రాక్సిమేషన్, టైమ్ అండ్ డిస్టెన్స్, ప్రాబబిలిటీ, రిలేషన్స్, వీటి మీద మనకి ఆప్టిట్యూడ్ లో క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందని ఇక్కడ క్లియర్ గా సిలబస్ లో మెన్షన్ చేశారు. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ తీసుకున్నట్లయితే బుక్స్ అండ్ ఆర్డర్స్, అవార్డ్స్, ఇంపార్టెంట్ ప్లేసెస్, కరెంట్ అఫైర్స్, బ్యాంకింగ్ అవేర్నెస్, ప్రైమ్ మినిస్టర్ స్కీమ్స్, జీకే అప్డేట్స్, కరెన్సీస్, వీటికి సంబంధించి, అదేవిధంగా హెడ్ క్వార్టర్స్, ఇంపార్టెంట్ డేస్ కి సంబంధించి కూడా మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ ఫర్దర్ గా ప్రొఫెషనల్ నాలెడ్జ్ మెయిన్స్ ఎగ్జామ్ సిలబస్ కనుక తీసుకుంటే మనకి ఐటీ ఆఫీసర్ కి డిఫరెంట్ గా, అదేవిధంగా లా ఆఫీసర్ కి డిఫరెంట్ గా, ప్లస్ మనకి అగ్రికల్చరల్ ఆఫీసర్ డిఫరెంట్ గా మనకి మెయిన్స్ ఎగ్జామ్ లో ప్రొఫెషనల్ నాలెడ్జ్ సంబంధించి సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి. సో ఐటీ ఆఫీస్ తీసుకున్నట్లయితే మనకి ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, ఆపరేటింగ్ సిస్టమ్, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, డేటా కమ్యూనికేషన్ అండ్ నెట్వర్కింగ్, కంప్యూటర్ ఆర్గనైజేషన్, మైక్రో ప్రాసెసర్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, డేటా స్ట్రక్చర్స్, వీటి మీద మనకి క్వశ్చన్స్ వచ్చే స్కోప్ ఉంది. అదేవిధంగా మీరు అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్ చూసినట్లయితే బేసిక్స్ ఆఫ్ క్రాప్ ప్రొడక్షన్, సాయిల్ రిసోర్సెస్, హార్టికల్చర్, సీడ్ సైన్స్, గవర్నమెంట్ స్కీమ్స్, అగ్రో ఫారెస్ట్రీ, ఎకాలజీ, యానిమల్ హస్బెండరీ, అగ్రోనామీ అండ్ ఇరిగేషన్, అదేవిధంగా అగ్రికల్చరల్ ఎకానమీస్, అగ్రికల్చరల్ ప్రాక్టీస్ సంబంధించి వీటి మీద క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా నెక్స్ట్ లా ఆఫీసర్ కి సంబంధించి చూసినట్లయితే బ్యాంకింగ్ రెగ్యులేషన్స్, కంప్లైన్స్ అండ్ లీగల్ ఆస్పెక్ట్స్, SARFAES, బ్యాంకింగ్ ఆంబడ్స్మన్ స్కీమ్, రిలవెంట్ లా అండ్ అదర్ రిలేటెడ్, DRT యాక్ట్, కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్, బ్యాంకర్స్ బుక్ ఎవిడెన్స్ యాక్ట్. సో వీటికి సంబంధించి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాప్టర్స్ మనకి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఒకసారి చూడండి. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ లిమిటేషన్ యాక్ట్, లాస్ అండ్ యాక్షన్స్ విత్ ది డైరెక్ట్ లింక్ టు బ్యాంకింగ్ సెక్టర్, ఇవి మనకి ఓవరాల్ గా లా ఆఫీసర్ కి సంబంధించిన టాపిక్స్. అదేవిధంగా HR పర్సనల్ కనుక చూసినట్టయితే బిజినెస్ పాలసీ అండ్ స్ట్రాటజిక్ అనాలిసిస్, ట్రాన్సిషనల్ అనాలిసిస్, బిజినెస్ పాలసీ అండ్ స్ట్రాటజిక్ అనాలిసిస్, రిక్రూట్మెంట్ అండ్ సెలక్షన్, ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్, పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ అండ్ అప్రైజల్, రివార్డ్స్ అండ్ రికగ్నిషన్, ఇండస్ట్రియల్ రిలేషన్స్, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, అదేవిధంగా గ్రీవియన్స్ అండ్ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్. ఇది ఓవరాల్ గా మనకి HR కి సంబంధించిన టాపిక్స్. నెక్స్ట్ మార్కెటింగ్ ఆఫీసర్, సో బేసిక్స్ ఆఫ్ మార్కెటింగ్ మేనేజ్మెంట్, సర్వీస్ మార్కెటింగ్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, బిజినెస్ ఎథిక్స్, మార్కెట్ సెగ్మెంటేషన్, బ్రాండ్ మేనేజ్మెంట్, మార్కెట్ రీసెర్చ్ అండ్ ఫోర్కాస్టింగ్, డిమాండ్, ప్రొడక్ట్ లైఫ్ సైకిల్, మార్కెటింగ్ స్ట్రాటజీస్, అడ్వర్టైజింగ్, PR, సేల్స్, సో అదేవిధంగా రిటైల్, వీటికి సంబంధించిన టాపిక్స్ లో మనకి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ రాజభాష అధికారి చూసినట్లయితే మీకు హిందీ, ఇంగ్లీష్ గ్రామర్ ఉండాలి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, సినోనిమ్స్, యాంటోనిమ్స్, బ్యాంకింగ్ రెగ్యులేషన్ ప్యాసేజెస్, క్లోజ్ టెస్ట్, ప్రాక్టికల్ ట్రాన్స్లేషన్ సంబంధించి వీటి మీద క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది.
ఓవరాల్ గా మీరు ఈ IBPS SO సిలబస్ కనుక PDF ఫార్మాట్ లో డౌన్లోడ్ చేసుకోవాలంటే freshesnow.com ఓపెన్ చేసి IBPS SO సిలబస్ అని సెర్చ్ చేయండి. మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. కిందకి స్క్రాల్ అని అంటే మీకు ఇక్కడ డౌన్లోడ్ ఎగ్జామ్ ప్యాటర్న్, డౌన్లోడ్ సిలబస్ అని ఉన్నాయి కదా. సో ఈ క్లిక్ ఇచ్చినట్టయితే మీ ఈ PDF అనేది మీ సిస్టమ్ లోకి డౌన్లోడ్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా IBPS SO కి సంబంధించిన సిలబస్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్. హోప్ ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఎవరైతే మన ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన సోషల్ మీడియా ఛానల్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాము. అవన్నీ కూడా జాయిన్ అవ్వండి. మీకు ఆన్ టైం అప్డేట్స్ అనేవి వస్తాయి. థ్యాంక్ యూ.